మంచిది, దేవునికి స్తోత్రాలు. స్వయంగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి కొండ మీద చేసిన ప్రసంగం ఇది. చెప్పండి, కొండ మీద చేసిన ప్రసంగం మొదటి వచనం ఉంటుంది ఆ మాట. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనతో వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగున బోధింపసాగాను. హల్లెలూయా. ఎలాగ బోధింపసాగాడు? ఉదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూసెదరని కూడా మరి ఆయన చెప్పినాడు. ఎవరు చూస్తారు ఇప్పుడు చెప్పాలి? బైబిల్ అంతలో దేవుని చూసేవారు ఎవరు? హృదయము శుద్ధిగా ఉన్నవారే. డబ్బున్న వాళ్ళు కాదు, అందం ఉన్న వాళ్ళు కాదు, దొడ్డున్న వాళ్ళు కాదు, బక్కగున్న వాళ్ళు, తెల్లగున్న వాళ్ళు కాదు. అర్థమైందా? ఎర్రటోళ్ళు కాదు, కర్రటోళ్ళు కాదు, నల్లటోళ్ళు కాదు. ఎవరు చెప్పండి? చెప్పాలి. భూములు దాగలున్న వాళ్ళు ఉన్నది అక్కడ హృదయము శుద్ధి గలవారు. హల్లెలూయా. వారు ధన్యులు అట. ఎవరు చెప్పండి? ఉదయం ఎవరి ఉదయం అయితే శుద్ధిగా ఉంటుందో వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. మరి ఉదయ శుద్ధి అంటే ఏంది? ఉదయ శుద్ధి అంటే ఏంది? మరి గ్రీకులో ఒక మాట రాసినది. ఉదయ శుద్ధి అంటే కల్తీ లేకుండా. చెప్పండి, గ్రీకు పదములో ఇది ఏమాట? కల్తీ లేకుండా. కల్తీ. ఉదయ శుద్ధి అంటే ఏంది? శుద్ధి అనగా కల్తీ లేనిది ఒకటి. రెండవది తర్వాత కల్మషము లేనిది. చెప్పండి, కల్తీ లేనిది, కల్మషము లేనిది. మూడవది ఏంటంటే దోషము లేనిది. చెప్పాలి, దోషము లేనిది. ఇప్పుడు చెప్పాలి ఉదయ శుద్ధి అంటే ఏంది? ఇప్పుడు చెప్పండి. ఒకటి కల్మషము లేనిది. రెండోది, రెండో మాట కల్తీ లేనిది, ఇంకా దోషము లేనిది. దీన్నే శుద్ధి ఉదయం అంటారు. శుద్ధ ఉదయం అంటే అర్థమైంది. కల్తీ లేనిది, దోషము లేనిది, ఇంకా చెప్పండి. ఇంకోటి కలితి. ఒకటేమో కల్తీ లేనిది, రెండవది కల్మషము లేనిది, మూడవది దోషము లేకుండా ఉండేది. ఇది శుద్ధ ఉదయం అంటారు. ఇప్పుడు చెప్పాలి అక్క, అందరు వినండి. హలో సభ ఒకసారి గట్టి కట్టండి. యేసు మాట్లాడిన మాట చెప్పండి. ఇది ఎన్నో ధన్యత? 6వ ధన్యత. ఏమన్నాడు చెప్పండి? ఉదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేది. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం పోతోలు ఎవరు? దేవుని చూస్తోలు ఎవరు? చెప్పాలి. ఇప్పుడు ఉదయము శుద్ధి గలవారే, వారు ధన్యులాట, వారు దేవుని చూసేదారు. ఈరోజు నువ్వు దేవుని చూడాలనుకుంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పిన 3 మాటలు. శుద్ధి అంటే చెప్పండి, కల్తీ లేనిది, కల్మషము లేనిది, ఇంకా చెప్పండి దోషము లేనిది. చెప్పాలి, కల్తీ లేనిది, కల్మషము లేనిది, ఇంకా ఏ దోషం కూడా లేని దాన్నే శుద్ధి అంటారు. కాబట్టి శుద్ధ ఉదయం కావాలి. ఇది గ్రీకు పదంలో మాట రాసినది. కల్తీ లేకుండా, కల్మషం లేకుండా, దోషం లేకుండా ఉండేదాన్ని శుద్ధ ఉదయం అంటారు. ఇంకా ఉదయంలో చెప్పండి నింద లేకుండా ఉండాలి. రెండోది కపటము లేకుండా ఉండాలి. ఏమి లేకుండా ఉండాలి చెప్పండి? హృదయంలో నింద లేకుండా ఉండాలి. నీ ఉదయం ఏమైనా దోష ఆరోపణ చేస్తే నీ ఉదయం నిందిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసిన నింద మోపుతూ ఉంటుంది. పక్కోళ్ళు కూడా మన నింద మోపుతూ ఉంటారు. కాబట్టి ఒకటి నింద లేకుండా ఉండే ఉదయం, కపటం లేకుండా ఉండే హృదయం. ఎలాంటి చెప్పండి? నింద లేకుండా ఉండాలి, కపటము లేకుండా ఉండాలి హృదయం. చెప్పాలి. ఉదయం ఏమేమి ఉండదు? నింద ఉండకూడదు, కపటం కూడా ఉండకూడదు. మరి ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. శుద్ధ ఉదయం ఎలా ఉండాలి? యథార్థ ఉదయం కావాలి. యేసు చెప్పిండు కదా, నన్ను ఆరాధించేవాళ్ళు యథార్థమైన ఉదయంతో నన్ను ఆరాధన చేయాలన్నాడు. కాబట్టి దేవుడు కావాలంటే అందుకు యేసు చెప్పిన మాట, మంచి మాట చెప్పండి ఒకసారి. అందరు చెప్పండి. ఏ మాట చెప్పిండు? 6వ మాట చెప్పండి. ఉదయము అందరికి రావాలి. ఉదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అన్నాడు. ఉదయం శుద్ధి ఉంటే వారు ధన్యులు. శుద్ధి అంటే అర్థమైంది కదా? కల్తీ లేనిది, కల్మషము లేనిది, ఇంకా చెప్పండి దోషము లేనిది. ఈ మాట మనకు తెలవాలి. చెప్పండి. శుద్ధి అంటే గ్రీకు పదంలో కల్తీ లేనిది, కల్మషము లేనిది, ఇంకా చెప్పండి దోషము లేనిది. ఎంతమంది శుద్ధ ఉదయం అన్నావు అంటే జవాబు చెప్తారు? చెప్పండి. 3 మాటలు. ఒకటి కల్తీ లేనిది. వినండి అక్క, వినాలి. మీరు ఎటు చూస్తారు? వినండి. ఉదయం కల్తీ లేనిది, కల్మషము లేనిది, ఇంకా మూడోది దోషం ఉండకూడదు. ఇంకేమేమి ఉండకూడదు? నింద ఉండకూడదు. ఇంకా చెప్పాలి. ఏముండకూడదు? కపటం ఉండకూడదు, నింద కూడా హృదయంలో ఉండకూడదు అని చూసినాం. ఎలాంటి హృదయం ఉండాలి? యథార్థమైన దేవునికి ఉదయం కావాలి. చూడండి దేవునిలారా చూద్దాం. మరి దేవుని గంధం నుండి దేవునికి కావాల్సింది శుద్ధ ఉదయం, దేవునికి కావాల్సింది యథార్థమైన ఉదయం.
గలతీ రాసిన మొదటి యోహాను పత్రిక తీయండి 1వ అధ్యాయం 7వ వచనం. మనము హృదయం శుద్ధి కావాలంటే మరి ఏం చేయాలి? హృదయం శుద్ధి కావాలంటే ఎట్లయితే మానవుని హృదయం శుద్ధి కావాలంటే ఇక్కడ కతారా ఒక్క నిమిషం ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టు. ఏమంటాను చూడండి, ఆ హృదయం శుద్ధి కావాలంటే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో. చెప్పండి, మానవుని హృదయం శుద్ధి కావడం కేవలము ఎన్ని సబ్బులు పెట్టుకున్నా ఎన్ని చేసినా కాదు, ఎన్నిసార్లు దానం చేసినా కాదు. ఎక్కడ చెప్పండి, ఒక్కటే దానికి మందు, యేసు రక్తం. హల్లెలూయా. నీ హృదయాన్ని శుద్ధి చేసేది ఏంటి చెప్పండి? యేసు రక్తం. యేసు రక్తం అట ప్రతి పాపం నుండి మానవ హృదయం పవిత్ర చేసేది. కాబట్టి యేసు రక్తంతో కడగబడ్డప్పుడే మనిషి హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది. అందుకనే ఈ శుద్ధి కావాలంటే తీయని మత్తయి సువార్త సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరి ఎట్లా చేస్తే హృదయం శుద్ధి అవుతుంది? ఒకటి, యేసు రక్తం ద్వారా మానవుని హృదయం శుద్ధి అవుతుంది. రెండవది, ఎవరికి ఇస్తే ఆ హృదయం శుద్ధి అవుతుంది చూడండి. 23వ అధ్యాయం సామెతలు 23:26 వచనం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. ఏమంటుంది? నా కుమారుడా అంటున్నాడు ఇక్కడ. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఏమంటాను చెప్పండి? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఒకటి, మన హృదయం శుద్ధి కావాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. రెండోది, ఇచ్చినప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ద్వారా మన హృదయాన్ని కడుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మన హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. అందుకనే నీ హృదయం శుద్ధి కావాలంటే ఎక్కడ పోయినా శుద్ధి కాదు, ఒకటి యేసు ప్రభు దగ్గర. కనుక నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండోది, నీ హృదయం యేసు రక్తంతో కడుక్కోవాలి. ఎందుకు చెప్పండి? నీ యేసు రక్తంతో నీ హృదయాన్ని కడగబడాలి. అందుకనే మరి హృదయం అనేది దేవునికి ఇవ్వాలి. హృదయం అనేది శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. ఆ హృదయం శుద్ధి చేసేది యేసు ఒక్కడే, యేసు రక్తం ఒక్కటే, యేసు ఒక్కడే. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి నీ హృదయాన్ని శుద్ధి చేయబోతున్నాడు. మరి అందుకు ప్రతిరోజు కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దినదినం మనం ఎట్లా దానం చేస్తామో, దినదినం ఎట్లా మనం ముఖంగా అడుగుతామో, ప్రతిరోజు కూడా మన హృదయాన్ని ప్రతి దినం కూడా శుద్ధిని చేసుకోవాలి. తీయండి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 51 కీర్తన కూడా చూడండి. మరి ఉదయం శుద్ధి కావడానికి ప్రార్థన ద్వారా శుద్ధి అవుతుంది, విశ్వాసం ద్వారా శుద్ధి అవుతూ ఉంటుంది. యేసు ప్రభువుకు నీ హృదయం ఇచ్చినప్పుడు ఆయన రక్తంతో కడగబడ్డప్పుడు నీ హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ 51 కీర్తన చూసినట్లయితే కీర్తనకారుడు దావీదు మహారాజు తన హృదయాన్ని దేవునికి ఏ విధంగా మరి దేవునికి ఇస్తున్నాడు, దేవుని శుద్ధి చేయమంటున్నాడు, దేవుని కడుగమని అంటున్నాడు. చూడండి 51 కీర్తన. ఆయన హృదయం గురించి రాయబడి అక్కడ తన హృదయాన్ని యేసు ద్వారా ప్రభు ద్వారా కడుక్కుంటున్నాడు. చూడండి 2వ వచనంలో, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచము. 51 కీర్తనలో మరి కీర్తనకారుడు దావీదు మరి నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగుమంటున్నాడు. అందుకనే మనం ఇంతవరకు నేర్చుకున్న ఉదయం ఎలా ఉండాలో నేర్చుకున్నాం. కల్తీ లేకుండా ఉండాలి, కలుషము లేకుండా ఉండాలి, దోషము లేకుండా ఉండాలని నేర్చుకున్నాం కదా. మరి ఇలా ఉండాలంటే, ఉదయం శుద్ధి ఉండాలంటే మొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది, నీ హృదయం యేసు రక్తంతో కడగబడాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనగాడు, దేవా నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగమంటున్నాడు. ఏం చేయమంటాడు? మనం కూడా యేసయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని బాగా కడుగమని కూడా మనం చెప్పాలి. ఒకటే యేసు రక్తం ఒక్కటే నీ హృదయాన్ని కడిగేది, నీ హృదయాన్ని శుద్ధి చేసేది. అందుకని కీర్తనకారుడు దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడు. చూడండి 10వ వచనం కూడా చూద్దాం. 10వ వచనం చూడండి. చూడండి ఎంతమంది చెప్తాడు, దేవా నా యందు శుద్ధ ఉదయం కలగజేయము. ఏమంటాడు? నా యందు శుద్ధ ఉదయం. శుద్ధ అంటే అర్థమైంది, కల్తీ లేనిది, దోషము లేనిది, కలంశము లేని హృదయం. హల్లెలూయా. నిందలు లేని హృదయం, కపటం లేని హృదయం. అందుకనే దావీదు కూడా ఏమంటాడు? దేవా నా హృదయాన్ని శుద్ధ ఉదయం కలగజేయమంటున్నాడు. ఎందుకంటే బైబిల్లో రాసింది కదా,
మరి ఇర్మియా 10:9 ఉదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలదని. దినం కూడా హృదయాన్ని కడుక్కోవాలి. అది తోట లాంటిది. ఉదయం వెళ్ళంటే తోట లాంటిది. తోటలో ఒక 10 రోజులు గడ్డి తీయకపోతే పెరుగుతూనే ఉంటుంది. పెరుగుదా? మానవుని హృదయం కూడా ఈర్ష, పగ, కపటము, దేశము, కుట్రతో నిండుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా హృదయాన్ని కడిగినప్పుడే, శుభ్రం చేసినప్పుడే హృదయం కూడా తోటలాగానే తయారవుతూ ఉంటుంది. తోటని అంటే రోజు శుభ్రం చేస్తామో ప్రతిరోజు కూడా మన హృదయాన్ని కూడా శుభ్రం కూడా చేయాలి. కాబట్టి దేవుని ద్వారా అందుకే యేసుప్రభు చెప్పిన మాట కొండ మీద 6వ మాట ఏమన్నాడు? ఉదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అన్నారు. కాబట్టి మన హృదయం శుద్ధి కావాలి. దావీదు ఏమంటున్నాడు అంటే, దేవా నా హృదయాన్ని శుద్ధి చేయమంటున్నాడు. దేవా నా యందు శుద్ధ ఉదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించమంటున్నాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయకమంటున్నాడు. నీ ఉదయం ఎప్పుడైతే అపవిత్రమవుతుందో, చెడిపోతుందో, పవిత్ర ఆత్మ దేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి చెడు ఉన్నప్పుడు, దోషం ఉన్నప్పుడు, కలంకం ఉన్నప్పుడు పవిత్రాత్మ దేవునిలో ఉండడు. అందుకని దేవా నా ఉదయాన్ని శుద్ధి చేసి నీ పవిత్రాత్మ నా ఉదయం ఉంచమని కూడా మరి కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు. దేవా నా యందు శుద్ధ ఉదయం కలగజేయమంటున్నాడు. అందుకని యేసు చెప్పిన మాట కూడా చూడండి, హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని కూడా యేసు కూడా చక్కటి మాటలు చెప్పినాడు. ఈరోజు మన అందరి హృదయాలను కూడా మనము శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయబడాలంటే ఒకటి యేసు రక్తం ధరని మన హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది. తీయండి 86వ కీర్తన చదువుకుందాం. 86వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 86వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 86వ కీర్తన చదువుకుందాం. 11వ వచనం. 86 11వ వచనం. చూడండి, యెహోవా నేను నీకు సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్టు నా హృదయమును ఏక దృష్టి కలగజేయము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటా, నాకు ఏక దృష్టి నా హృదయాన్ని కలగజేయ అంటున్నాడు. నేను నీ మార్గమును నడుచుకుంటాట్టుగా, నీ సన్నిధిలో నేను నడుచుకుంటాట్టుగా నాకు బోధించమంటున్నాడు. తర్వాత యెహోవా నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాట్టుగా సాయం చేయమని అడుగుతున్నాడు. నాకు ఏక దృష్టి, నాకు ఏక హృదయం కలగజేయమంటున్నాడు. హృదయంలో 2 తలంపులు ఉంటా ఉంటాయి. మంచి చేద్దాం, ఇడిపోదాం, అడుగుదాం దృష్టి 2 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే ఏక దృష్టి కలగజేయమంటున్నాడు. ఈ విధంగా మరి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నాకు శుద్ధ ఉదయం కలగజేయి, ఏక హృదయం కలగజేయమని కూడా దేవుని అడుగుతున్నాడు. నీ సత్యాన్ని అనుసరించేటట్టుగా, తర్వాత నీ మార్గం నడుచుకుంటాట్టుగా నాకు సాయం చేయమని దేవుని అడుగుతున్నాడు. కాబట్టి ఏమన్నారా, మన దేవుని మార్గం నడుచుకునేవారు, దేవుని సత్యం నడుచుకునే వారే మరి ఉదయం శుద్ధి గలవారని కూడా చూస్తున్నాం. కాబట్టి మనము మన ఉదయం ఏక దృష్టిగా ఉండాలి, ఏక హృదయం గలవారంగా ఉండాలని కూడా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని కూడా మనం ఎట్లా ప్రేమించాలట, మరి దేవుని ఎట్లా ఆరాధించాలట, దేవుని ఎట్లా మయంపరచాలి కూడా రాయబడింది. చూడండి 2వ దినవృత్తాంతకాండం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. దేవునికి కూడా ఎలాంటి హృదయం కావాలి, ఎలాంటి హృదయం గలవారు నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. సభలు సరిగట్టి కొట్టాను. హల్లెలూయా. దేవుని దృష్టి కూడా లోకమంతా సంచారం చేస్తాను. ఎలాంటి వారు కావాలని, యథార్థ హృదయం గలవారుంటే వాళ్ళని దీవించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని ఆశీర్వదించాలని దేవుని కన్ను దృష్టి కూడా లోకమంతా సంచారం చేస్తుందట. ఎవరు కావాలని చెప్పండి? యథార్థ హృదయం గలవారు కావాలని. దేవునికి కావలసింది శుద్ధ ఉదయం, దేవునికి కావలసింది యథార్థ ఉదయం గలవారు కావాలి. అందుకని వాళ్ళని దీవించాలని, వాళ్ళని ఆశీర్వదించాలని, వాళ్ళని బలపరచాలని కూడా దేవుని కన్ను దృష్టి కూడా లోకమంతా కూడా సంచారం చేస్తాను అంటున్నాడు. అందుకే యేసు కూడా ఏం కోరుకుంటున్నాడు? ఉదయం శుద్ధి గలవారే ధన్యులాట, వారే దేవుని చూసేదారు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎలాంటి వారు పోతారు? పరలోక రాజ్యాన్ని పోతులు ఎలాంటి వాళ్ళు? ఉదయము శుద్ధి గలవారే. ఈరోజు ప్రధానమంత్రి దగ్గరికి పోవాలన్నా అంటే ప్రధానమంత్రి అంత పదవి ఉన్న వాళ్ళే ఎవరు ఏరగలుగుతారు? ఎవరు పడితే వాళ్ళు పోతారా? మన దేవుని దగ్గరికి పోవాలంటే మన దేవునికి ఉన్న నీతి నీలో ఉండాలి, మన దేవునికి ఉన్న యథార్థత నీలో ఉండాలి, శుద్ధ ఉదయం గలవారు. అందుకనే ఏమంటాడు? ఉదయం శుద్ధి గలవారే
వారు ధన్యులు, వారే దేవుని చూచెదరు అంటున్నాడు. ఇక ఎవరు అని తేడలేదు, ఇక్కడ చిన్నోడు పెద్దలు తేడలేదు, శుద్ధ ఉదయం గల వారు అంతే. ఎవరి ఉదయం శుద్ధి ఉంటుందో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేదారని కూడా దేవుని వాక్య యథార్థ ఉదయం గల వారిని కూడా దేవుడు బలపరచాలని, వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని దేవుని కన్ను దృష్టి కూడా ఎక్కడ ఉన్నాడు యథార్థవంతుడు, ఎక్కడ ఉన్నాడు ఉదయ శుద్ధి గల వారని కూడా దేవుడు చూస్తున్నాడు. ఏం చెప్తాను చెప్పండి, పరలోకముని చూస్తున్నాడు. ఎలాంటి వారు కావాలని? యథార్థ ఉదయం గల వారు ఉన్నలా భూమి మీద వాళ్ళని బలపరచాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళని సాయం చేయాలని కూడా దేవుని కన్ను దృష్టి సంచారం చేస్తుందని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ఉదయం యథార్థంగా ఉండాలి, మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయంలో కలంకం కానీ కల్మిషం కూడా ఏది కూడా అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చెప్పండి, మన అంతరంగంలో మన హృదయంలో దేవుడు పవిత్రంగా ఉండాలని కూడా కోరుతున్నాడు. మత్తయి సువార్త తీయండి, కొంతమంది ఎలా ఉంటారు అక్కడ చెప్తున్నాడు. 23వ అధ్యాయం 25 వచ్చింది చదువుకుందాం. మత్తయి సువార్త. వాళ్ళు ఈ లోకంలో కొంతమంది మీదనే శృంగారంగా ఉంటారు కానీ లోపల కరాంతో నింటుంటారని చెప్తాడు యేసురావు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెను వెలుపల బల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ లోపల దోపుడుతోనూ అజితేంద్రియములతో నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడ, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధిగా ఉన్నట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. హల్లెలూయా. ఈ పరిచయులు వేషధారులు అంటాను దేవుడు. ఈ పరిచయులు శాస్త్రం ఎలాంటి వారు అంటే మీదనే శుభ్రం చేస్తారు. ప్లేట్ ఆట మీద కడతలాడు కానీ లోపల వాళ్ళు కడగలాట. ఏమంటాడు? మీద కడుగుడు కాదు నాయన, లోపల కడగంటారు అంటాడు. ఎక్కడ కడగమంటాడు? మీదనే శుద్ధి చేస్తారు కానీ లోపల శుభ్రము చేయాలంటున్నాడు. కాబట్టి లోపల ఉదయం శుద్ధి కావాలి. ఏ శుద్ధి కావాలి? పరిసర నీతి ఏంటంటే మీదనే శృంగారంగా ఉంటారు. వాళ్ళు ఎంత భక్తులాగానే ఉంటారు కానీ లోపలంతా ఖరాబుతోటి కలమిషంతో కుట్ర ఈర్ష్య పగ దేశంతో వాళ్ళు నిండుకొని ఉంటారట. అందుకని అయ్యో వేషధారులు అని పేరు పెట్టిండు వాళ్ళకి. శాస్త్రులారా, పరిచయులారా, మీరు తర్వాత ఏమంటారు? శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెను వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడ, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధిగా ఉన్నట్టుగా ముందుగా వాటి లోపల శుద్ధి చేయమంటాను. ఎక్కడ చేయమంటాడు? బయట కాదు రానా, నువ్వు లోపల శుద్ధి చేయంటాడు. అందుకని మన భక్తి ఎలా ఉండాలి చెప్పండి? లోపల మీద శుద్ధి కాదు, చెప్పండి లోపల శుద్ధి. హల్లెలూయా. అంటే మీద శుభ్రం అంటే తానం చేద్దామని అంటలేము, బట్టలు కదా అంటలేము. ఇది శుభ్రం ఉండాలి, లోపల కూడా శుభ్రం నీట్గా. మీదెంత మనం శుభ్రం ఉంచుకుంటామో లోపల కూడా అంత శుభ్రంగా ఉదయం శుద్ధి కావాలి. ఏ శుద్ధి ఉండాలి చెప్పండి? మానవుని ఉదయం శుద్ధి ఉండాలి. దేవుడు కోరేదంటే మీద శుద్ధి చూసి శబాస్ అంటలేడు, హృదయాన్ని జరిగిన దేవుడు. ఎలా దేవుడు చెప్పండి? హృదయాన్ని ఎరిగే దేవుడు. కాబట్టి దేవులారా మన ఉదయం శుద్ధి చేసుకోవాలి. ఉదయం శుద్ధి కావాలంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. రెండోది యేసు రక్తంతో అది ఉదయం శుద్ధి అవుతూ ఉంటుంది. దావీదులాగా దినదినం కూడా ప్రభా నా హృదయాన్ని శుద్ధి చేయమని అడగాలి. దావీదేమంటే దేవా నా శుద్ధ ఉదయం కలగజేయమంటున్నాడు. నా ఉదయాన్ని కడుగు, నా దోషం పోయేటట్టు కూడా నన్ను కడుగు అని కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఉదయం కూడా ప్రతి దినం కూడా యేసు రక్తంతో కడగబడాలి.